దూషణ అంటే ఏంటండి? నిందేయడం, బూతులు మాట్లాడడం, చెడుగా చెప్పడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా చెప్పడం, అదే కదా దూషణ అంటే. అది పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా అవుతుంది? అది పరిశుద్ధాత్మ నింపుదల అలా అవుతుంది కదా. ఆత్మకున్న స్వభావం ఏంటంటే అది, ఆయన దూషించబడ్డాడు కానీ బదులు దూషించలేదు. అది కాదు ఆత్మ నేచర్. బదులు వాడు ఒక మాట అంటే మనం 3 అంటాం కాదు. అర్థమవుతుందండి? విశ్వాసుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎదుటివాడు ఏదన్నా అన్నాడంటే వాడు ఒకటంటే 3 అంటాడు. వాక్యం తెలియని వాడే మెరుగనిపిస్తుంది. రక్షణ పొందని వాడే కొంచెం మెరుగనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాడు బదులు దూషించడు. శ్రమ